ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ టెక్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. గైస్, ఇవాళ కూడా మీ అందరి కోసం ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అంతేకాకుండా యూస్ఫుల్ వీడియో అయితే తీసుకొచ్చానమాట. గైస్, ఈ మధ్య కాలంలో చాలా మందికి కన్ఫ్యూజన్ బడ్జెట్ ఏదైనా ఉందా అంటే కనుక ఎందుకంటే ఒక మంచి స్మార్ట్ ఫోన్ తీసుకుందామని చెప్పేసి 25,000 అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే మారిపోయిందన్నమాట. ఆ ప్రైస్ సెగ్మెంట్లో మనకు చాలా మొబైల్స్ అయితే ఉన్నాయన్నమాట. బట్ ఏ మొబైల్ అయితే బెస్ట్, ఏ మొబైల్ అయితే వేస్ట్ అని చెప్పేసి చాలా మందికి అయితే తెలియదు. మామూలు మొబైల్ అయితే కొంటా ఉంటారనమాట. దాని మీద పెట్టిన మనీ అయితే ఆ మొబైల్ అయితే వర్త్ అయితే కాదు గైస్. ఈ వీడియోలో మీ అందరి కోసం అయితే బెస్ట్ మొబైల్స్ అండర్ 25,000 గురించి మాట్లాడుకుందాం అనమాట. అన్ని కేటగిరీస్లో మనం మాట్లాడుకుందాం. బెస్ట్ ఫోన్ ఏది, ఆల్రౌండర్ ఫోన్ ఏది, బెస్ట్ కెమెరా ఫోన్, బెస్ట్ పర్ఫార్మెన్స్, అన్ని మొబైల్స్ గురించి ఈ వీడియోలో మనం అయితే మాట్లాడుకుందాం. వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి, మీకైతే ఒక మంచి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అనుకుంటాను. వీడియో నచ్చాక ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, లిస్ట్లో మన ఫస్ట్ మొబైల్ వచ్చేసి మనకైతే నథింగ్ దగ్గర నుంచి నథింగ్ ఫోన్ 2A అనమాట. ఈ మొబైల్ ఒక ప్రో విషయానికి వస్తే కనుక ఇందులో మనకైతే యూనిక్ డిజైన్ అయితే ఉంటుంది, మంచి కెమెరా, మంచి డిస్ప్లే, మంచి బ్యాటరీ అయితే ఉంటుంది అనమాట. కాన్ గురించి మాట్లాడుకుంటే కనుక మొబైల్ బాక్స్లో మనకైతే ఛార్జర్ అయితే ఇయ్యారనమాట. ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇక మొబైల్ స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇందులో మనకు 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ తీసుకొస్తున్నారు గైస్. అంతేకాకుండా MediaTek Dimensity 7200 ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. అంతేకాకుండా ఇందులో మనకు 50 MP సోనీ సెన్సార్ కెమెరా అయితే ఉంటుంది, 16 MP సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది గైస్. అంతేకాకుండా 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తున్నారు. ఇక ప్రైస్ విషయానికి వచ్చేసి కనుక ఇది మనకైతే బేస్ వేరియంట్ 23,999 అయితే వస్తుంది అనమాట. మీకు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మీకు ఇంకా తక్కువ అయితే రావచ్చు అనమాట. ఒక లుక్ అయితే వేయండి. నథింగ్ ఫోన్ 2A అనమాట. యూనిక్ డిజైన్ అయితే ఉంటుంది, మంచి కెమెరా, మంచి డిస్ప్లే అయితే ఉంటుంది గైస్. ఇది ఒక ఆల్రౌండర్ మొబైల్ అని కూడా చెప్పొచ్చు అనమాట. 25K బడ్జెట్ సెగ్మెంట్లో. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే కనుక పోకో దగ్గర నుంచి పోకో X6 5G మొబైల్ అనమాట. నన్ను అడిగితే కనుక ఒక మంచి గేమింగ్ ఫోన్ కావాలి మీకు 25,000లో అంటే కనుక ది బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది గైస్. ప్రో గురించి మాట్లాడుకుంటే కనుక మంచి పర్ఫార్మెన్స్, మంచి బ్యాటరీ, మంచి కెమెరా అయితే ఉంటాయి గైస్ ఇందులో మనకు. ఈ మొబైల్ ఇక స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే కనుక 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది, 120Hz రిఫ్రెష్ అయితే తీసుకొస్తున్నారు. అంతేకాకుండా MediaTek Dimensity 8300 అల్ట్రా ప్రాసెసర్ తీసుకొస్తున్నారు అనమాట. సేమ్ ప్రాసెసర్ అయితే ఉంటాయి, బట్ వీల్ పెట్టుకున్న పేరు గైస్ అల్ట్రా ప్రో అని చెప్పేసి వీల్ పెట్టుకుంటారు అనమాట. ఇందులో మనకైతే 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది, 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తున్నారు. అంతేకాకుండా ఇందులో మనకు 64 ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట. ఒక మంచి కెమెరా అని కూడా చెప్పుకోవచ్చు గైస్. ఈ మొబైల్ మనకు కూడా 24,999 అయితే వస్తుంది గైస్. మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే కనుక ఇంకా తక్కువకి అయితే రావచ్చు అనమాట. ఎవరైతే నాకు 25,000లో ఒక మంచి గేమింగ్ ఫోన్, మంచి పర్ఫార్మెన్స్ మొబైల్ కావాలనుకుంటే కనుక దీన్ని మీరు ఖచ్చితంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. మంచి మొబైల్ అయితే అవుతుంది అక్కడైతే. ఫ్రెండ్స్, నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే కనుక మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ అనమాట ఇదైతే. చాలా మంది మంచి ఫొటోస్ క్యాప్చర్ చేయడానికి మంచి ప్రీమియం మొబైల్స్ కొందాం అనుకుంటారు, బట్ వాళ్ళ దగ్గర అయితే అంత మనీ అయితే ఉండదు అనమాట. 25K సెగ్మెంట్లో మీరు ఒక మంచి కెమెరా ఫోన్ తీసుకోవాలనుకుంటే కనుక అక్కడ మీకు Realme 12 Pro మొబైల్ అయితే అవైలబుల్గా అయితే ఉందన్నమాట. ఇందులో మొబైల్ ప్రో విషయానికి వచ్చేసి కనుక ఇందులో మనకైతే మంచి యూనిక్ డిజైన్ అయితే ఉంటుంది, బ్యాక్ సైడ్ లెదర్ ఫినిషింగ్ అయితే ఉంటుంది, మంచి సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ అయితే ఉంటుంది, మంచి కెమెరా క్యాప్చర్ అయితే చేస్తుంది. ఇందులో మీకు టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి అనమాట. మంచి ఫోటోస్ అయితే మీరు క్యాప్చర్ చేయొచ్చు. మొబైల్ స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే కనుక 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది, 28 రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. ఇందులో మనకైతే స్నాప్డ్రాగన్ 8th Generation 1 ప్రాసెసర్ అయితే ఉంటుంది, 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది, 67 hours ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొచ్చారు. 50 MP సోనీ సెన్సార్ అయితే ఉంటుంది, టెలిఫోటో లెన్స్ కూడా అయితే ఉంటాయి అనమాట. 16 MP సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఈ మొబైల్ కూడా మనకైతే 24,999 అయితే మనకు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ అయితే అవైలబుల్గా అయితే ఉందన్నమాట. ఇది ఒక మంచి కెమెరా ఫోన్ అని చెప్పుకోవచ్చు. మంచి పోర్ట్రేట్ షాట్స్ కావచ్చు, మంచి నైట్ షాట్స్ కావచ్చు, మీరు ఈ మొబైల్తో క్యాప్చర్ చేయొచ్చు అనమాట. మంచి కెమెరా మొబైల్ అయితే అవుతుంది 25K సెగ్మెంట్లో. ఎవరైనా కెమెరా ఫోన్ కావాలంటే కనుక దీన్ని ఖచ్చితంగా మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇప్పటి వరకు నేను అడిగితే కనుక ఇన్ని చెప్పిన మొబైల్స్లో అన్నిట్లో ది బెస్ట్ మొబైల్ 25K సెగ్మెంట్లో మీరు ఒక మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ తీసుకోవాలంటే కనుక రీసెంట్గా లాంచ్ చేసిన OnePlus దగ్గర నుంచి OnePlus Nord CE4 మొబైల్ అనమాట. ఇది ఒక మంచి మొబైల్ అయితే అవుతుందన్నమాట. 25K సెగ్మెంట్లో ఇది ఒక ఊపుడు అయితే ఊపుతుంది గైస్. లాంచ్ అయిన తర్వాత అయితే ఇది ఒక మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మొబైల్గా స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇందులో మనకైతే
6.7 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది గైస్. అంతేకాకుండా ఇందులో మీకు స్నాప్డ్రాగన్ 7 ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట. అంతేకాకుండా మీకు 50 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ అయితే ఉంటుంది, 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఇందులో మీకు 5500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది, 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తాం అనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. 100 వాట్స్ మనకు 25 సెగ్మెంట్ లో అయితే మనం చూడడం చాలా రేర్ అనమాట. అంతేకాకుండా ఈ మొబైల్ ప్రో గురించి మాట్లాడుకుంటే కనుక యూనిక్ డిజైన్, అంతేకాకుండా మంచి బ్యాటరీ, మంచి కెమెరా అయితే ఉంటుంది అనమాట. ఈసారి వన్ ప్లస్ కూడా మనకైతే వర్టికల్ గా అయితే కెమెరా మాడ్యూల్ అయితే తీసుకొచ్చింది వన్ ప్లస్ నాట్ CE4 లో. ఈ మొబైల్ కూడా మనకైతే 24,999 అవైలబుల్ గా అయితే ఉందన్నమాట. మీరు ఏప్రిల్ 4th లేదా ఏప్రిల్ 5th మీరు కొంటే కనుక మీకు 1500 డిస్కౌంట్ తో పాటు చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి చెక్అవుట్ అయితే చేసుకోండి. మొబైల్ మనకైతే ఏప్రిల్ 4th రోజు అయితే లాంచ్ అవుతుంది. ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు అనమాట. వన్ ప్లస్ దగ్గర నుంచి వాల్యూ ఫర్ మనీ బెస్ట్ స్మార్ట్ ఫోన్ అయితే అవుతుంది 25K సెగ్మెంట్ లో. దీన్ని మీరు తీసుకోవాలంటే కనుక ఖచ్చితంగా కళ్ళు మూసుకొని మీరైతే దీన్ని అయితే తీసుకోవచ్చు. గైస్ నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే కనుక చాలా మంది సామ్సంగ్ దగ్గర నుంచి కావాలనుకుంటారు అనమాట. సామ్సంగ్ వాళ్ళైతే కనుక సామ్సంగ్ దగ్గర నుంచి వచ్చిన సామ్సంగ్ గెలాక్సీ F54 కావచ్చు. అంతేకాకుండా మీకు మంచి వాటర్ రెసిస్టెంట్, డస్ట్ రెసిస్టెంట్, నాకు తక్కువ బడ్జెట్లో మంచి ప్రీమియం ఉన్న మొబైల్ కావాలంటే కనుక మీరు డెఫినెట్గా అయితే మోటరోలా దగ్గర నుంచి వచ్చిన మోటరోలా H40 Neo కావచ్చు. ఈ మొబైల్స్ మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను చెప్పిన 4 మొబైల్స్ మీరు ఏ మొబైల్ సెలెక్ట్ చేసుకున్నా కూడా మీకు వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే అవుతుంది అనమాట 25K సెగ్మెంట్లో. సో వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినందుకు ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.